తుక్కుగూడ సభ వేదికగా 12 మంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిక. 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడ మైదానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమరం కోసం శంఖారావాన్ని పూరించింది. పోటెత్తిన జనం మధ్యలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరించింది. అందుకే తమకు కలిసొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్ను లోక్సభ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 6న శనివారం సాయంత్రం జరిగే తుక్కుగూడ జన జాతర సభతో హిస్టరీ రిపీట్ చేయాలన్నది రేవంత్ టీం లక్ష్యం. 10 లక్షల మంది జనాన్ని సమీకరించాలన్నదే టార్గెట్. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 70 ఎకరాల్లో సభ, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, వారం రోజులుగా రూపుదిద్దుకుంటున్న సభా వేదిక. ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు జరుగుతున్న జన సమీకరణ, ఇవన్నీ కలిసి తుక్కుగూడ సభ తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ వాంటెడ్గా మార్చేశాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో లాంఛనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్కుగూడ సభా వేదిక మీదే జనానికి పరిచయం కాబోతుంది. అందుకే దేశం చూపు తుక్కుగూడ వైపు అంటూ ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం 13 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు పార్టీ లీడర్షిప్ను బలోపేతం చేసుకుంటుంది. గేట్లు ఎత్తేసామని ఓపెన్గా చెప్పి మరీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తుంది. అందుకే తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చేరనున్నట్టు సమాచారం. హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తుంది కాంగ్రెస్. టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ వస్తుంది టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఎంతెంతమంది కాంగ్రెస్లో చేరతారనే చర్చ కూడా జోరుగా జరుగుతుంది. ఒక్క గులాబీ పార్టీ నుంచే ఏకంగా 12 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోయే ఎమ్మెల్యేలు: తెల్లం వెంకట్రావు భద్రాచలం, గంగుల కమలాకర్ కరీంనగర్, అరికపూడి గాంధీ శేర్లింగంపల్లి, కోవా లక్ష్మి ఆసిఫాబాద్, కాలే యాదయ్య చేవెళ్ల, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, కె మాణిక్రావు జహీరాబాద్, ముఠా గోపాల్ ముషీరాబాద్, కాలేరు వెంకటేష్ అంబర్పేట్, మాగుంట గోపీనాథ్ జూబ్లీహిల్స్, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్. ఈ మేరకు సమాచారాన్ని హైకమాండ్కి పంపించినట్లు తెలుస్తుంది. చూడాలి తుక్కుగూడ సభ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది.